ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మానవుని యొక్క జీవితంలో గొప్పదనము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నీవు గొప్పగా అభివృద్ధి చెందాలి అంటే, నీ జీవితంలో గొప్ప జీవితంలోనికి రావాలంటే మనము దాచబడిన వారంగా ఉండాలి. మనము దాచబడినటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉండి నేర్చుకోగలుగుతామో, దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగుననే దైవజనుడు యెహోషువ మోషే దైవజనుని యొక్క చేతి క్రింద ఎంతో దీనుడిగా, సాత్వికుడిగా ఆయన దాచబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. మోషే తదనంతరము దేవుడు యెహోషువను లోకానికి పరిచయం చేస్తూ ఉంటున్నాడు. మోషే ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు యెహోషువను దేవుని యొక్క ప్రజలకు నాయకునిగా ఆయన నియమిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీలో ఉన్న కృపావరాన్ని ప్రజ్వలింపచేసేంత వరకు మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని, యెహోషువ మోషేకు ఎలాగన లోబడి జీవిస్తూ వచ్చినాడు, అలాగన నీవు కూడా నీ దైవజనులకు, నీ పైనున్న పెద్దలకు మనము లోబడి జీవించినప్పుడు దేవుడు ఒకరోజు యెహోషువను బలపరిచినట్లుగా నిన్ను కూడా బలపరిచేవాడుగా ఉంటాడు. మొర్దెకై కూడా దేవుని సన్నిధిలో ఆయన లోబడి దేవుని హత్తుకొని జీవిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు రోషం కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక రోజున దేవుడు మొర్దెకైని లోకమంతా గుర్తించేటట్లుగా తనను ఉన్నత స్థలాల్లో ఊరేగిస్తూ అనేకులు ఆయన వైపు చూచేటట్లుగా చేసినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గొప్పది అనేటువంటిది దేవుడు గొప్పవాడిగా చేసేటువంటి స్థితి గొప్ప దేవుని దగ్గర నుంచే రావాలి. మనల్ని మనం గొప్ప చేసుకోవడం అది ఎంతో మనకు దుఃఖకరం. దావీదుకు విరోధంగా అబ్షాలోము లేచినప్పుడు తన ముందట పరిగెత్తడానికి కొంతమంది యోధులను తయారు చేసుకొని తాను గొప్ప చేసుకున్నాడు. కానీ ఆ గొప్పదనం ఎక్కువ రోజులు నిలిచి ఉండలేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనల్ని మనం ఎప్పుడు గొప్ప చేసుకున్నా పడిపోయే వారంగా ఉంటాం. గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడునని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంకా నా జీవితంలో ప్రమోషన్ రాలేదే, నాకు ఉద్యోగం రాలేదే, వివాహం కాలేదే, అప్పులు తీర్చబడలేదే, కుటుంబాల సమస్యలు అలాగే ఉంటున్నాయని చింతపడుతున్నావా? అయితే ప్రభు ఒకరోజు నిన్ను గొప్ప చేసే తరుణం ఎదురు చూస్తూ ఉంటున్నది. దేవుడు గిద్యోనును చూచి పరాక్రమం గల బలాఢ్యుడా అని సంబోధిస్తూ వచ్చినాడు. దేవుడు తనను బలపరిచి మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును దేవుడు కాపాడి గిద్యోనును గొప్ప చేసిన దేవుడు ఈరోజు నీ పక్షంగా ఉన్నాడు. మనం కూడా దైవజనుల మాదిరి చొప్పున నడుచుకున్నప్పుడు నీవు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఆ రీతిగా ప్రభు సహాయం చేయనుగా.